ఒక కుర్రాడు లండన్లోని ప్రముఖ వైద్య కళాశాలలో డాక్టర్ కోర్సు పూర్తి చేశాడు. అతను అనుకుంటే హాయిగా పెద్ద ఆసుపత్రిలో చేరి ఎన్నో డబ్బులు సంపాదించవచ్చు, రాజభోగాలు అనుభవించవచ్చు. కానీ అతడు అవన్నీ వదిలేసి భారతదేశానికి వచ్చాడు. అతని పేరే డాక్టర్ పాల్ బ్రాండ్. భారతదేశానికి వచ్చాక ఆయన తమిళనాడులోని వెల్లూరు ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న కుష్ఠరోగులు కనిపించారు. అప్పట్లో కుష్ఠరోగం వస్తే సమాజం వారిని ఊరి బయటకు తోసేసేది. స్వంత కుటుంబాలు కూడా ముట్టుకోవడానికి భయపడేవి. ఈ వ్యాధి వస్తే శరీరం తనంతట తానే కుళ్ళిపోతుంది, వేళ్లు ఊడిపోతాయి అని అందరూ నమ్మేవారు. వారి వేళ్లు ఎందుకు మాయమైపోతున్నాయో తెలుసుకోవాలని ఆయన రాత్రింబవళ్లు పరిశోధనలు చేశారు. ఒకరోజు రాత్రి ఆసుపత్రి వార్డులో రోగులు నిద్రపోతున్నప్పుడు ఆయన నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నారు. అప్పుడు ఒక భయంకరమైన దృశ్యం చూశారు. కొన్ని ఎలుకలు వచ్చి నిద్రపోతున్న రోగుల చేతి కాలి వేళ్లను కొరికి తింటున్నాయి. చిత్రం ఏమిటంటే ఆ రోగులు హాయిగా నిద్రపోతూనే ఉన్నారు. అప్పుడు డాక్టర్ పాల్ ఒక అద్భుతమైన సత్యాన్ని కనిపెట్టారు. కుష్టు వ్యాధి వల్ల శరీరం కుళ్ళిపోవడం లేదు. ఆ వ్యాధి వల్ల నరాలకు ఉండే స్పర్శ లేదా నొప్పి తెలియచేసే గుణం చచ్చిపోతుంది. శరీరంలో నొప్పి తెలియకపోవడం వల్ల ఎలుకలు కొరుకుతున్నా, నిప్పు పట్టుకున్నా వారికి తెలియడం లేదు. దాంతో వేళ్ళు దెబ్బతిని మాయమైపోతున్నాయి. నొప్పి అనేది దేవుడు మన శరీరానికి ఇచ్చిన గొప్ప రక్షణ వ్యవస్థ అని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ తర్వాత ఆయన ఆగిపోలేదు. స్పర్శ కోల్పోయి వంకరపోయిన రోగుల చేతులకు శస్త్రచికిత్సలు చేసి తిరిగి పనిచేసేలా చేశారు. వేలాది మంది కుష్ఠరోగులకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. నొప్పి మన శరీరానికి దేవుడు అనుగ్రహించిన రక్షణ వ్యవస్థ. అలాగే మన జీవితంలో వచ్చే కొన్ని శోధనలు, వేదనలు మన ఆత్మీయ జీవితం వృద్ధి చెందడానికే గాని మరి దేనికి కాదు.